పెద్దపల్లి జిల్లా గోదార్ఖని వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధుల ఆశ్రమంలో వాసవ్య విద్యాలయం ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఆశ్రమంలోని వృద్ధులతో ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపారు. విద్యార్థులను చూడగానే ఆశ్రమంలోని వృద్ధులు ఉద్వేగానికి గురై వారి మనవలు మనవరాళ్లను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు వృద్ధులతో కలిసి ఆనందంగా డాన్సులు ఆటలు పాటలు పాడుతూ జాలీగా గడిపారు. గోదార్ఖని ఏసీపీ మడత రమేష్ చేతుల మీదుగా వృద్ధులకు అవసరమైన నిత్యావసర సరుకులు కంటి అద్దాలను ఉచితంగా పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. అక్కడికే వస్తారు, అందరి దగ్గరికి వస్తారు సార్. మా పెద్దలు కూడా రెడీగా పెట్టుకున్నా. ఇది ఇప్పుడు మీరు ఎక్కడైతే ఇక్కడ చిల్డ్రన్స్ డే సందర్భం సెలబ్రేట్ చేసుకుందామని అయితే వచ్చినారో వాళ్ళు కూడా ఒక పిల్లలతోటే సమానం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఈ జీవిత లాస్ట్ క్వార్టర్ లోపల ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరే టైంపాస్ ఏమీ ఉండదు. ఏం టైంపాస్ అని ఉండదని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ముసలిలోకి ఇంకింత గొడవ అవుతుంది. అంటే నా మీద చాడీలు చెప్పినావా, నేను తిండి పెడతలేనా, నీతో మాట్లాడతలేనా అని కోడలు అడుగుతుంది. కొడుకేమో నువ్వు ఏదంటే నాతో చెప్పాలి కదా, నువ్వు దాంతో చెప్తావు అని మళ్ళీ అదొక పంచాయతీ. అంటే ముఖ్యంగా పిల్లలు మీకే చెప్తున్నాను, మాకు చెప్పుకుంటాను, మీకు కూడా చెప్తున్నాను. 10th and above 7th class పిల్లలకు మీ ఇంట్లో కనుక తాతయ్యలు నానమ్మలు ఉంటే అట్లీస్ట్ ఐ కంగ్రాచులేట్ రితేష్, ఐ కంగ్రాచులేట్ రైస్. అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు మాట్లాడుతున్నాడు. ఆ 15 నిమిషాలు మీరు కూడా ఇక్కడికైతే ఇప్పుడు మీరు ఎట్లయితే ఇక్కడ ఉన్న తాతయ్యలను ఉన్న అమ్మమ్మలను మీరు ఎట్లయితే సంతోషపరచడానికి ఇక్కడికి వచ్చి మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళను ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా బోరు కొట్టియాలి, పోగానే ముసలిదాన కూర్చో అని చెప్పి మీ స్కూల్లో ఏదైనా జరిగితే ఆ ముచ్చట చెప్పాలి, లేకుంటే వాళ్ళు వినకుండా చెప్పాలి. అట్లయితే వాళ్ళకి మానసికంగా కొంత ధైర్యం, కొంత సంతోషం కలుగుతుంది. అది మనం వృద్ధుల లోపల కల్పించాల్సిన మినిమం మన బాధ్యత ఏంటి అని అంటే ఆ పని చేయగలిగారు. చేస్తే వాళ్లకు సైకలాజికల్గా
మానసికంగా చాలా సంతృప్తి చెందుతారు. వాళ్ళు తినేది ఎంత ఉంటుంది బుక్కెడు